హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ మానవుల్లో శ్వాసక్రియ. మానవుల్లో శ్వాసక్రియ ఎలా జరుగుతుంది చూద్దాం. అసలు శ్వాసక్రియ అంటే అర్థం ఏంటో చూద్దాం. రెస్పిరేషన్ అనే పదం మనకి రెస్పైర్ అనేటువంటి లాటిన్ పదం నుంచి ఏర్పడింది. రెస్పిరేషన్ అనేది రెస్పైర్ అనేటువంటి లాటిన్ భాషా పదం. అది రెస్పైర్ అంటే అర్థం ఏంటంటే టు బ్రీత్, అంటే పీల్చడం లేదా శ్వాసించడం అని అర్థం. రెస్పైర్ అంటే పీల్చడం లేదా శ్వాసించడం అని అర్థం. రెస్పైర్ అనేది లాటిన్ భాషా పదం. దీని నుంచి రెస్పిరేషన్ అనే పదం ఏర్పడింది. దీన్నే మనం శ్వాసక్రియ అంటాం. శ్వాసక్రియ అంటే ఏంటి? మానవుల శ్వాసక్రియ గురించి చెప్పుకునే ముందు అసలు శ్వాసక్రియ ప్రధాన ఉద్దేశం ఏంటి? శ్వాసక్రియ ఏ జీవుల్లో జరుగుతుంది, ఎలా జరుగుతుంది, జరగటం వల్ల ఏర్పడేటువంటి పదార్థాలు ఏంటో చూద్దాం. అసలు శ్వాసక్రియ అంటే దీని యొక్క ప్రధాన ఉద్దేశం శక్తి విడుదల చర్య. శ్వాసక్రియ అనేది శక్తిని విడుదల చేసేటువంటి చర్య. ఓకే, శ్వాసక్రియ ఫలితంగా జీవుల్లో శక్తి ఏర్పడుతుంది. అసలు శక్తి ఎందుకంటే జీవుల్లో జరిగేటువంటి అనేక రకాల జీవక్రియలు సక్రమంగా జరగాలంటే శక్తి కావాలి. మరి శక్తి ఎక్కడి నుంచి విడుదలవుతుందని చెప్పుకున్నాం మనం? ఆహారం నుంచి విడుదలవుతుంది. ఆహారం నుంచి శక్తి విడుదలవుతుంది. అయితే ఆహారం నుంచి శక్తి ఎలా విడుదలవుతుంది మన శ్వాసక్రియలో చూద్దాం. అయితే ఆహార పదార్థాలు ఆక్సీకరణ చెందితేనే శక్తి అనేది విడుదలవుతుంది. ఆహార పదార్థాలు ఆక్సీకరణ జరిగితేనే శక్తి విడుదలవుతుంది. ఆహార పదార్థాలు ఆక్సీకరణ చెంది శక్తి విడుదలయ్యేటువంటి చర్యను మనం శ్వాసక్రియగా చెప్పుకుంటాం. శ్వాసక్రియ అంటే నిర్వచనం ఏంటంటే ఆహార పదార్థాలు ఆక్సీకరణ చెంది శక్తి విడుదలయ్యేటువంటి చర్య శ్వాసక్రియ. అయితే ప్రైమరీ క్లాసెస్లో వేరే నిర్వచనం కూడా చూస్తాం మనం. అదేంటంటే జీవులు గాలి పీల్చి గాలి వదలటం, అంటే జీవుల్లో ఆక్సిజన్ గ్రహించి కార్బన్ డైఆక్సైడ్ వదిలేసేటువంటి చర్యనే శ్వాసక్రియగా చెప్తాం. కానీ హైయర్ క్లాసెస్కి వచ్చేటప్పటికి మనం ఆహార పదార్థాలు ఆక్సీకరణ చెంది శక్తి విడుదలవ్వడాన్ని శ్వాసక్రియగా చెప్తాం. మరి ఆహార పదార్థాలు ఆక్సీకరణ చెందడం అంటే, ఆహార పదార్థాలు ఆక్సీకరణ చెందాలంటే ఎలా ఉండాలో చూద్దాం. అయితే మన లాస్ట్ క్లాస్లో జీర్ణక్రియ గురించి చెప్పుకున్నాం. అసలు జీర్ణక్రియ అంటే ఏంటి? జీర్ణక్రియ అంటే సంక్లిష్ట ఆహార పదార్థాలు, మనం తీసుకున్న ఆహారంలో ఉన్నటువంటి సంక్లిష్ట పోషక పదార్థాలు సరళంగా మారడాన్నే మనం జీర్ణక్రియ అని చెప్పాం. ఓకే, సంక్లిష్ట ఆహార పదార్థాలు సరళంగా మారేటువంటి ప్రక్రియ జీర్ణక్రియ. ఇట్లా సరళంగా మారిన ఆహార పదార్థాలు మాత్రమే ఆక్సీకరణ చెంది శక్తిని ఇవ్వగలుగుతాయి. సరళ ఆహార పదార్థాలు మాత్రమే శ్వాసక్రియలో ఆక్సీకరణ చెంది శక్తిని విడుదల చేయగలుగుతాయి. అంటే ఆహార పదార్థాలు ఇలా సరళంగా మారాలి అంటే ఫస్ట్ మనం తీసుకున్న ఆహారం జీర్ణం కావాలి. ఓకే, జీర్ణం జరిగిన తర్వాతే, అంటే మానవుల్లో జీర్ణక్రియ జరిగితేనే సంక్లిష్ట ఆహార పదార్థాలు సరళంగా మారుతాయి. ఈ సరళంగా మారిన ఆహార పదార్థాలు మాత్రమే ఆక్సీకరణ చెంది శక్తిని విడుదల చేయగలుగుతాయి. ఓకేనా, ఇది శ్వాసక్రియ నిర్వచనం. ఒక్కొక్కసారి చూద్దాం. సంక్లిష్ట ఆహార పదార్థాలు సరళంగా మారే ప్రక్రియను మనం జీర్ణక్రియ అంటాం. సరళంగా మారినటువంటి ఈ ఆహార పదార్థాలు, ఆహారంలో ఉన్నటువంటి ఈ సరళ పోషక పదార్థాలు ఆక్సీకరణ చెంది శక్తి విడుదల చేసే చర్య శ్వాసక్రియ. లేదా ఆక్సిజన్ గ్రహించి కార్బన్ డైఆక్సైడ్ బయటకు వదిలేసే చర్యనే మనం శ్వాసక్రియగా చెప్తాం. తర్వాత జీవుల్లో ఈ శ్వాసక్రియ ఎన్ని రకాలుగా ఉందో చూద్దాం. చూడండి, శ్వాసక్రియలో రకాలు. ప్రధానంగా జీవుల్లో జరిగే శ్వాసక్రియ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి వాయు శ్వాసక్రియ, రెండవది అవాయు శ్వాసక్రియ. వాయు శ్వాసక్రియ అంటే ఆక్సిజన్ సమక్షంలో జరిగేది. ఆక్సిజన్ ఉన్నప్పుడు, ఆక్సిజన్ సమక్షంలో ఆక్సిజన్ వినియోగించుకుని జరిగే శ్వాసక్రియను వాయు శ్వాసక్రియ అంటాం. అలాగే ఆక్సిజన్ అవసరం లేకుండా ఆక్సిజన్ లేనప్పుడు జరిగే శ్వాసక్రియను అవాయు శ్వాసక్రియ అంటాం. ఓకే, అయితే శ్వాసక్రియ ఫలితంగా మనకి జీవుల్లో శ్వాసక్రియ జరగటం వల్ల ప్రధానంగా కొన్ని పదార్థాలు ఏర్పడతాయి. అదేంటంటే కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడుతుంది. వాయు శ్వాసక్రియలోనూ కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడుతుంది. అలాగే అవాయు శ్వాసక్రియలో కూడా కార్బన్ డైఆక్సైడ్ అనే పదార్థం ఏర్పడుతుంది. నెక్స్ట్, శ్వాసక్రియ యొక్క ప్రధాన విధి శక్తి ఉత్పత్తి. వాయు శ్వాసక్రియలో కూడా శక్తి ఏర్పడుతుంది. అలాగే అవాయు శ్వాసక్రియలో కూడా శక్తి విడుదలవుతుంది. అయితే వాయు శ్వాసక్రియలో చాలా ఎక్కువ శక్తి విడుదలవుతుంది. 686 కిలో క్యాలరీస్ ఎనర్జీ అనేది
విడుదలవడం జరుగుతుంది. కానీ అవాయు శ్వాసక్రియకి వచ్చేసరికి చాలా తక్కువగా శక్తి విడుదలవుతుంది, 56 కిలో క్యాలరీస్ ఉంటుంది. ఓకే, అయితే వాయు శ్వాసక్రియలో ఏర్పడేటువంటి ఒక అంచె ఉత్పన్న పదార్థం నీరు. వాయు శ్వాసక్రియలో ఏర్పడే పదార్థం నీరు. కానీ అవాయు శ్వాసక్రియలో నీరు బదులుగా, ఇక్కడ నీరు ఏర్పడదు, నీరు బదులుగా ఇథనాల్ లేదా ఇథైల్ ఆల్కహాల్ అంటారు దీన్ని, మరియు లాక్టిక్ ఆమ్లం అనే పదార్థాలు ఏర్పడతాయి. చూడండి, ఇది వాయు మరియు అవాయు శ్వాసక్రియ మధ్య భేదాలు. వాయు శ్వాసక్రియ అంటే ఆక్సిజన్ ఉన్నప్పుడు జరిగేది, అవాయు శ్వాసక్రియ అంటే ఆక్సిజన్ అవసరం లేకుండా జరిగేది. వాయు శ్వాసక్రియలోను అవాయు శ్వాసక్రియలు రెండింటిలో కూడా కార్బన్ డైఆక్సైడ్ మరియు శక్తి విడుదల అనేది జరుగుతూ ఉంటుంది. అయితే వాయు శ్వాసక్రియలో శక్తి చాలా ఎక్కువగా విడుదలవుతుంది, సుమారు 686 కిలో క్యాలరీస్ ఉంటే అవాయు శ్వాసక్రియలో కేవలం 56 కిలో క్యాలరీస్ ఎనర్జీ మాత్రమే రిలీజ్ అవుతుంది. అయితే వాయు శ్వాసక్రియలో అంచు పదార్థంగా మనకి నీరు ఏర్పడితే, మెయిన్ అవాయు శ్వాసక్రియలో నీరు ఏర్పడదు, ఇథనాల్ లేదా లాక్టిక్ ఆమ్లం అనేది ఏర్పడుతుంది. అయితే వాయు శ్వాసక్రియ భూమి మీద ఉండేటువంటి మొక్కలు, జంతువులు, అన్ని ఉన్నత స్థాయి జీవుల్లోనూ వాయు శ్వాసక్రియ అనేది జరుగుతుంది. దీనికి ఉదాహరణగా మనం మొక్కలు మరియు జంతువులు చెప్పు. అయితే అవాయు శ్వాసక్రియ ఏ జీవుల్లో జరుగుతుందంటే బ్యాక్టీరియా, కొన్ని రకాల బ్యాక్టీరియాలోను, అలాగే మన శరీరంలో ఉండేటువంటి కండర కణజాలాల్లోనూ, కండర కణజాలాల్లో ఉండే కణాల్లో అవాయు శ్వాసక్రియ జరుగుతుంది. అయితే ఉదాహరణకు ఈస్ట్ అనేది ఒక బ్యాక్టీరియా. దీన్ని ఆల్కహాల్ తయారీ పరిశ్రమలో ఎక్కువగా వాడతారు. ఓకే, ఈస్ట్ అనేది చక్కెర ద్రావణాన్ని లేదా మొలాసిస్ లేదా చక్కెర ద్రావణాన్ని మనకి ఇథనాల్ లేదా ఇథైల్ ఆల్కహాల్గా మారుస్తుంది. ఈస్ట్ అనేది ఆక్సిజన్ లేనప్పుడు చక్కెర ద్రావణాన్ని ఇథనాల్గా మార్చేటువంటి ప్రక్రియనే కిణ్వనం అని పిలుస్తాం. దీన్నే ఫెర్మెంటేషన్ అని కూడా అంటాం. ఈస్ట్ అనేది చక్కెర ద్రావణాన్ని ఆక్సిజన్ లేనప్పుడు అంటే అవాయు శ్వాసక్రియ జరుపుకుని ఇథనాల్ లేదా ఇథైల్ ఆల్కహాల్ ఏర్పరిచేటువంటి ప్రక్రియ, ఇది ఆల్కహాల్ తయారీ ప్రక్రియ, దీన్నే ఫెర్మెంటేషన్ లేదా కిణ్వనం అంటారు. అలాగే కండర కణజాలాలు ఆక్సిజన్ లభించినప్పుడు, తగినంత ఆక్సిజన్ లేనప్పుడు కండర కణజాలాల్లో అవాయు శ్వాసక్రియ జరిగి ఫలితంగా లాక్టిక్ ఆమ్లం అనేది ఏర్పడుతుంది. కండర కణజాలాల్లో ఆక్సిజన్ లభించినప్పుడు అవాయు శ్వాసక్రియ జరిగి లాక్టిక్ ఆమ్లం ఏర్పడుతుంది. మనం విపరీతంగా ఎక్సర్సైజ్ చేసినప్పుడు, విపరీతంగా ఎక్కువ శారీరక శ్రమ చేసినప్పుడు ఏమవుతుందంటే కండరాల నొప్పులు రావడం అనేది జరుగుతుంది. కండరాల నొప్పులు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే అవాయు శ్వాసక్రియ ఫలితంగా కండర కణజాలాల్లో లాక్టిక్ ఆమ్లం ఏర్పడటమే. ఇంపార్టెంట్ బిట్ ఇది. కండరాల నొప్పులకు మనం విపరీతమైన ఎక్సర్సైజ్ చేసినప్పుడు కండరాల నొప్పులు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే అవాయు శ్వాసక్రియ ఫలితంగా ఏర్పడినటువంటి లాక్టిక్ ఆమ్లం. ఓకే, మనం ఇంతవరకు శ్వాసక్రియ అంటే ఏంటి, శ్వాసక్రియ అంటే అర్థం ఏంటి, అలాగే శ్వాసక్రియ నిర్వచనం, శ్వాసక్రియలో ఉన్న రకాలు చూస్తాం మనం. చూడండి, వివిధ జీవుల్లో జరిగేటువంటి శ్వాస అవయవాలు, శ్వాసక్రియ విధానం చూద్దాం ఒకసారి. అమీబా అనేది ఏకకణ జీవి. ఇందులో ఏ విధమైన అవయవాలు కానీ అవయవ వ్యవస్థ కానీ ఉండదు. అయితే అమీబాలో వాయు వినిమయం శరీర గుజ్జం ద్వారా జరుగుతుంది. అయితే శరీర గుజ్జం ద్వారా గాలి ఆక్సిజన్ లోపల గ్రహించడం, కార్బన్ డైఆక్సైడ్ బయటకు వదిలేయటం అనేది జరుగుతుంది. ఈ విధంగా శరీర గుజ్జం ద్వారా వాయు వినిమయం జరిగే ప్రాసెస్ని మనం వ్యాపనం అని పిలుస్తాం. ఇక్కడ వ్యాపనం. నెక్స్ట్ వానపాము మరియు జలగ. వానపాము మరియు జలగల్లో శ్వాసక్రియ చర్మం ద్వారా జరుగుతుంది. చర్మం ద్వారా జరిగే శ్వాసక్రియను చర్మ శ్వాసక్రియ లేదా క్యూటేనియస్ రెస్పిరేషన్ అని పిలుస్తాం. చర్మ శ్వాసక్రియ లేదా క్యూటేనియస్ రెస్పిరేషన్ అని పిలుస్తాం. అలాగే చేపల్లో శ్వాసేంద్రియాలు మొప్పలు, గిల్స్. చేపల్లో మొప్పల ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది. ఇట్లా మొప్పల ద్వారా శ్వాసక్రియ జరగటాన్ని బ్రాంకియల్ రెస్పిరేషన్ అని పిలుస్తాం. దీన్నే తెలుగులో జల శ్వాసక్రియ అని పిలుస్తాం. మనకి చేపల్లో జరిగే శ్వాసక్రియ జల శ్వాసక్రియ. అలాగే కీటకాలలో వాయునాళాల ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది. ట్రాకియల్ సిస్టమ్ ఉంటుంది వీటిలో.
ఇలా వాయునాళాల ద్వారా జరిగే శ్వాసక్రియను వాయునాళ శ్వాసక్రియ అని పిలుస్తాం. తర్వాత సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు. ఓకే, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలలో శ్వాసేంద్రియాలు ఊపిరితిత్తులు. వీటినే ఊపిరితిత్తులనే మరొక పేరుతో పిలుస్తాం, పుప్పసములు అని కూడా పిలుస్తాం. ఇలా ఊపిరితిత్తుల ద్వారా జరిగే శ్వాసక్రియను పుప్పస శ్వాసక్రియ అంటారు. ఊపిరితిత్తుల ద్వారా జరిగే శ్వాసక్రియను పుప్పస శ్వాసక్రియ అంటారు. అలాగే కప్పలో ఇది చాలా ప్రత్యేకమైన జీవి. కప్పలో 3 రకాల శ్వాసక్రియ జరుగుతుంది. కప్ప లార్వా దశలో ఉన్నప్పుడు, కప్ప లార్వా పేరు టాడ్పోల్ అంటాం మనం. కప్ప లార్వా దశలో ఉన్నప్పుడు మొప్పల ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది. అదే అడల్ట్ ఫ్రాగ్, ప్రౌఢజీవిలో, కప్ప యొక్క ప్రౌఢజీవిలో ప్రధానంగా 2 రకాల శ్వాసక్రియ జరుగుతుంది. మళ్ళీ ఒకటి చర్మం ద్వారా శ్వాసిస్తుంది, అలాగే కప్పల ఊపిరితిత్తులు కూడా ఉంటాయి. ఇలా కప్పలో 3 రకాల శ్వాసక్రియ చూస్తాం మనం. కప్ప లార్వా దశలో ఉన్నప్పుడు మొప్పల ద్వారా శ్వాసిస్తుంది. కప్ప ప్రౌఢజీవిగా ఉన్నప్పుడు చర్మం మరియు ఊపిరితిత్తుల ద్వారా శ్వాసక్రియ జరుపుకుంటుంది. గతంలో దీనికి సంబంధించి ఒక ప్రశ్న అడిగేవాడు, కప్ప చర్మం ఎండిపోతే ఏమవుతుంది అని. కప్ప చర్మం ఎండిపోతే ఇక్కడ ఊపిరితిత్తులు ఉన్నాయి కదా, ఊపిరితిత్తుల ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది అనుకోవచ్చు, కానీ ఇది రాంగ్. అది కప్ప చర్మం ఎండిపోతే కప్ప చనిపోతుంది. ఓకే, తర్వాత రొయ్యలు. రొయ్యల్లో శ్వాసక్రియ మనకి పుస్తకాకార మొప్పల ద్వారా జరుగుతుంది. తర్వాత తేలు మరియు పీత, వీటిలో పుస్తకాకార ఊపిరితిత్తుల ద్వారా జరుగుతుంది శ్వాసక్రియ. పుస్తకాకార ఊపిరితిత్తులు. ఈ విధంగా మనకి వివిధ జీవుల్లో వివిధ రకాలుగా శ్వాసేంద్రియాలు, శ్వాసక్రియ జరిగే విధానం ఉంది. ఓకే, ఇంకొకసారి చూద్దాం. అమీబాలో శరీర కుడ్యం ద్వారా వాయు వినిమయం జరుగుతుంది, దీన్ని వ్యాపనం అని పిలుస్తాం. వానపాము మరియు జలగల్లో చర్మం ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది, దీన్ని చర్మ శ్వాసక్రియ అని పిలుస్తాం. చేపల్లో మొప్పల ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది, దీన్ని జల శ్వాసక్రియ అని పిలుస్తాం. అలాగే కీటకాల్లో వాయునాళాల ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది, దీన్ని వాయునాళ శ్వాసక్రియ అని పిలుస్తాం. సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు, వీటిలో ప్రధాన శ్వాసవ్యాలు మనకు ఊపిరితిత్తులు. ఊపిరితిత్తుల ద్వారా జరిగే శ్వాసక్రియను పుప్పస శ్వాసక్రియ అని పిలుస్తాం మనం. అలాగే కప్పలో 3 రకాల శ్వాసక్రియ చూస్తాం. కప్ప లార్వాలో మొప్పల ద్వారా శ్వాసిస్తుంది, కప్ప లార్వా పేరు టాడ్పోల్ లార్వా. అలాగే కప్ప యొక్క ప్రౌఢజీవిలో చర్మం ద్వారా మరియు ఊపిరితిత్తుల ద్వారా కూడా శ్వాసక్రియ జరుగుతుంది. కానీ కప్పలో ఉన్న ప్రధాన శ్వాసేంద్రియాలు అంటే చర్మాన్ని చెప్పాల్సి ఉంటుంది. అలాగే రొయ్యల్లో పుస్తకాకార మొప్పల ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది. అలాగే తేలు, పీత, వీటిలో పుస్తకాకార ఊపిరితిత్తుల ద్వారా మనకి శ్వాసక్రియ అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ కీటకాలు, రొయ్యలు, తేలు, పీత ఇవన్నీ కూడా ఆర్ద్రోపడా వర్గపు జీవులు. మనకి జంతు ప్రపంచంలో అతిపెద్ద వర్గం ఆర్ద్రోపడా. అత్యధిక జీవజాతులు, ఎక్కువ సంఖ్యలో జీవులు ఉన్నటువంటి వర్గం ఆర్ద్రోపడా. ఈ కీటకాలు కానీ, రొయ్యలు కానీ, తేలు, పీత ఇవన్నీ కూడా ఆర్ద్రోపడా వర్గపు జీవులే. కానీ కీటకాలలో వాయునాళ శ్వాసక్రియ జరిగితే వీటిలో పుస్తకాకార మొప్పలు లేదా పుస్తకాకార ఊపిరితిత్తుల ద్వారా శ్వాసక్రియ అనేది జరుగుతుంది. చూడండి, మానవునిలో శ్వాసక్రియ. అయితే మానవునిలో ప్రధాన శ్వాసేంద్రియాలు లంగ్స్, ఊపిరితిత్తులు. మానవునిలో ఉన్నటువంటి ప్రధాన శ్వాసేంద్రియాలు ఊపిరితిత్తులు. ఊపిరితిత్తుల ద్వారా జరిగేటువంటి శ్వాసక్రియను పుప్పస శ్వాసక్రియ అంటాం, పుప్పస శ్వాసక్రియ అని పిలుస్తాం. అయితే ఒక నిమిషానికి మానవుడు గ్రహించేటువంటి ఆక్సిజన్ సుమారు 1.5 లీటర్స్ ఉంటుంది. ఒక నిమిషానికి మానవుడు లోపలికి గ్రహించేటువంటి ఆక్సిజన్ మనకి 1.5 లీటర్స్ ఉంటుంది. అయితే లోపలికి గాలి పీల్చడాన్ని మనం ఉచ్ఛ్వాస అని పిలుస్తాం. ఉచ్ఛ్వాసం, ఇన్స్పిరేషన్. బయటకు గాలి వదిలేయడాన్ని నిశ్వాసం అని పిలుస్తాం. నిశ్వాసం అంటే ఎక్స్పిరేషన్. ఇన్హలేషన్ లేదా ఎక్స్హలేషన్ అని కూడా పిలుస్తాం దీన్నే. ఉచ్ఛ్వాస, నిశ్వాసాలు. దీన్ని గాలి పీల్చటం, గాలి వదలటం. అయితే ఒక నిమిషంలో జరిగేటువంటి ఉచ్ఛ్వాసాలు మరియు నిశ్వాసాలను కలిపి ఒక నిమిషంలో ఎన్నిసార్లు మనం గాలి పీలుస్తున్నాం, ఎన్నిసార్లు వదిలేస్తున్నాం అనే దాన్ని శ్వాసక్రియ రేటు అంటాం.
ఒక నిమిషంలో జరిగేటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాల రేటునే శ్వాసక్రియ రేటు అంటాం. ప్రౌఢ మానవునిలో, పెద్దవారిలో, ఆరోగ్యంగా ఉన్నటువంటి ప్రౌఢ మానవునిలో శ్వాసక్రియ రేటు ఒక నిమిషానికి 18 సార్లు ఉంటుంది. ఓకే, పెద్దవారిలో శ్వాసక్రియ రేటు 18 సార్లు ఉంటుంది. అలాగే అప్పుడే పుట్టినటువంటి శిశువులలో, అప్పుడే పుట్టినటువంటి పిల్లల్లో శ్వాసక్రియ రేటు ఒక నిమిషానికి 32 సార్లు ఉంటుంది. చిన్నపిల్లల శ్వాసక్రియ రేటు చాలా ఎక్కువగా ఉంటుంది పెద్దవారితో పోలిస్తే. సుమారు 5 ఇయర్స్ బాయ్స్లో, అంటే 5 సంవత్సరాల పిల్లల్లో శ్వాసక్రియ రేటు సుమారుగా 26గా ఉంటుంది. ఓకే, ఈ విధంగా అడల్ట్ హ్యూమన్ బీయింగ్స్, పెద్దవారిలో, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళలో నార్మల్ రెస్పిరేషన్ రేట్ ఎలా ఉంటుందంటే ఒక నిమిషానికి 18 సార్లు ఉంటుంది. అలాగే అప్పుడే పుట్టిన శిశువుల్లో శ్వాసక్రియ రేటు 32 సార్లు ఉంటుంది. 5 సంవత్సరాల పిల్లల్లో శ్వాసక్రియ రేటు మనకి 26గా ఉంటుంది. ఓకే, శ్వాసక్రియ రేటు అంటే ఒక నిమిషంలో మనం లోపలికి పీల్చినటువంటి గాలి, అలాగే బయటకు వదిలేసిన గాలి. ఒక నిమిషంలో జరిగేటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలనే మనం శ్వాసక్రియ రేటుగా పిలుస్తాం. ఓకే, తర్వాత మానవుని యొక్క శ్వాసక్రియలో ప్రధానంగా 2 దశలు ఉన్నాయి. మానవుని శ్వాసక్రియలో 2 దశలు ఉన్నాయి. ఈ 2 దశలు ఏంటో చూద్దాం. చూడండి, మానవుల శ్వాసక్రియ 2 దశల్లో జరుగుతుంది. ఒకటి బాహ్య శ్వాసక్రియ, రెండవది అంతర్శ్వాసక్రియ. బాహ్య శ్వాసక్రియ, అంతర్శ్వాసక్రియ. బాహ్య శ్వాసక్రియ అంటే ఊపిరితిత్తులకు, రక్తానికి మధ్య జరిగేటువంటి వాయు మార్పిడి. ఊపిరితిత్తులు, రక్తం మధ్య జరిగే వాయు మార్పిడిని బాహ్య శ్వాసక్రియ అంటాం. అలాగే అంతర్శ్వాసక్రియ అంటే రక్తం మరియు కణాల మధ్య జరిగేటువంటి వాయు మార్పిడి. రక్తానికి, కణాలకు మధ్య జరిగేటువంటి వాయు మార్పిడిని అంతర్శ్వాసక్రియ అంటాం. ఊపిరితిత్తులు మరియు రక్తానికి మధ్య జరిగేటువంటి వాయు మార్పిడిని బాహ్య శ్వాసక్రియ అని పిలుస్తాం. ఓకే, అయితే మనం ఈ బాహ్య శ్వాసక్రియలోనే మనకి ఉచ్ఛ్వాస మరియు నిశ్వాస అని చెప్పి 2 దశలు ఇక్కడే ఉంటాయి. అయితే ఉచ్ఛ్వాస మనం పీల్చే గాలికి, మనం వదిలే గాలికి తేడా చూద్దాం. చూడండి, పీల్చే గాలి, వదిలే గాలి. అయితే మనం పీల్చే గాలిలో ఏ ఏ వాయువులు ఉంటాయి, అలాగే మనం వదిలే గాలిలో ఆ వాయువుల యొక్క పరిమాణం ఎంత ఉంటుందో చూద్దాం. గాలిలో ఉన్నటువంటి వాయువులన్నీ మనం ఆక్సిజన్ గ్రహించి కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తాం. కానీ మనం కేవలం ఆక్సిజన్ ఒక్కదాన్ని లోపలికి పీల్చుకోం. గాలిలో ఉన్నటువంటి అన్ని వాయువులు మనకి శరీరం లోపలికి వెళ్ళడం అనేది జరుగుతుంది. అయితే ఏ ఏ వాయువుల పరిమాణం ఎంత ఉంటుందో చూద్దాం. మనం పీల్చే గాలిలో ఆక్సిజన్ పరిమాణం 21% ఉంటుంది. అయితే మనం వదిలే గాలిలో 16% మాత్రమే ఉంటుంది. అంటే రిమైనింగ్ 5% మన శరీరం ఉపయోగించుకోవడం జరిగింది. నెక్స్ట్, మనం పీల్చే గాలిలో కార్బన్ డైఆక్సైడ్ అనేది సుమారు 0.03% ఉంటుంది. కానీ మనం వదిలేసే గాలిలో కార్బన్ డైఆక్సైడ్ అనేది 4 to 4.4% వరకు ఉంటుంది సుమారుగా. అంటే మనం వదిలే గాలిలో పీల్చే గాలితో కంపేర్ చేస్తే కార్బన్ డైఆక్సైడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. తర్వాత నైట్రోజన్, వాతావరణంలో నైట్రోజన్ సుమారుగా 78% ఉంటుంది. మనం పీల్చే గాలిలో 78% ఉంటుంది, మనం వదిలేసే గాలిలో కూడా 78% ఉంటుంది. అంటే మన శరీరంలో నైట్రోజన్ అనేది ఏ విధంగానూ వినియోగించబడాల. చూడండి, మనం పీల్చే గాలిలో ఆక్సిజన్ 21% ఉంటుంది, మనం వదిలే గాలిలో 16% ఉంటుంది. అంటే 5% శరీరంలో వినియోగించబడింది. అలాగే మనం పీల్చే గాలిలో, అంటే వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్, ఇవన్నీ కూడా బయట వాతావరణంలో ఉన్నటువంటి వాయువుల యొక్క నిష్పత్తి. అయితే మనం పీల్చే గాలిలో 0.03% ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్, కానీ మనం వదిలే గాలిలో చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే మన శరీరంలో కార్బన్ డైఆక్సైడ్ ఇక్కడ విడుదలైందని తెలుస్తుంది. అలాగే మనం పీల్చే గాలిలో నైట్రోజన్ 78% ఉంటే, మనం వదిలే గాలిలో నైట్రోజన్ సేమ్ 78% ఉంటుంది. ఓకే, తర్వాత మానవుని శ్వాస వ్యవస్థలో వాయు మార్గం ఎలా ఉందో చూద్దాం. అంటే బయట నుంచి గాలి ఏ మార్గం ద్వారా ఊపిరితిత్తులు మరియు రక్తం కణాలను చేరుతుందో చూద్దాం. చూడండి, మానవునిలో వాయు ప్రసార మార్గం, బయట నుంచి గాలి అనేది నాసికా రంధ్రాల ద్వారా లోపలికి ప్రవేశిస్తుంది. నాసికా రంధ్రాలు తెరుచుకునే కుహరాన్ని నాసికా కుహరం అంటాం. నాసికా కుహరం నుంచి గాలి
అంతర్నాసిక రంధ్రాల ద్వారా గ్రసనిని చేరుతుంది. గ్రసని నుంచి గ్రసని తర్వాత భాగమైనటువంటి స్వరపేటిక, స్వరపేటిక నుంచి వాయునాళంలోకి వస్తుంది. వాయునాళం అనేది ఉరహకుహరం భాగంలో అంటే చెస్ట్ క్యావిటీ దగ్గర మనకి 2 బ్రాంచెస్గా విడిపోతుంది. ఈ రెండింటిని మనం శ్వాసనాళాలు అని పిలుస్తాం. ఈ 2 శ్వాసనాళాలు మరిన్ని చిన్న చిన్న బ్రాంచెస్గా విడిపోయి ఊపిరితిత్తుల్లో ప్రవేశిస్తాయి. ఓకే, ఈ చిన్న చిన్న బ్రాంచెస్నే శ్వాసనాళికలు అని పిలుస్తాం. ఓకే, ఈ శ్వాసనాళికలు ప్రతిదీ కూడా ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి చిన్న చిన్న కోశాల వంటి నిర్మాణాలకు ప్రవేశిస్తాయి. వాటిని వాయుకోశాలు లేదా వాయుగోణులుగా పిలుస్తాం. ఓకే, మానవుల్లో వాయు ప్రసార మార్గం ఈ విధంగా ఉంటుంది. ఇంకొకసారి చూడండి. మానవుల్లో మనం పీల్చే గాలి నాసికా రంధ్రాల ద్వారా, నాసికా కుహరం ద్వారా గ్రసనిని చేరుతుంది. తర్వాత అక్కడి నుంచి స్వరపేటిక, వాయునాళం, శ్వాసనాళాలు, అక్కడి నుంచి ఊపిరితిత్తులు చేరడం అనేది జరుగుతుంది. చూడండి, మానవునిలో వాయు ప్రసార మార్గం చూద్దాం. గాలి ఏ విధంగా లోపలికి వెళ్తుంది. అయితే మనం పీల్చిన గాలి అనేది నాసికా రంధ్రాల ద్వారా లోపలికి ప్రయాణించి చిట్ట చివరికి అల్టిమేట్గా మనకి ఊపిరితిత్తుల నుంచి రక్తం నుంచి కణాలకు చేరాలి. అంటే బయటనున్న గాలి కణాలకు చేరాలి. కణాలకు చేరే వరకు ఏ ఏ మార్గాల ద్వారా అది లోపలికి వెళ్తుందో చూద్దాం. అయితే దీన్ని మనం వాయు ప్రసార మార్గంగా చెప్తాం. వాయు ప్రసార మార్గంలో మొదటిది బయట నుంచి గాలి లోపలికి ప్రవేశించే రంధ్రాలు. మనకి ముక్కు ద్వారా గాలి లోపలికి ప్రవేశిస్తుంది. ముక్కు ద్వారా లోపలికి ప్రవేశించే గాలి ఇక్కడ ఒక జత నాసికా రంధ్రాలు ఉంటాయి. నాసికా రంధ్రాల ద్వారా నాసికా రంధ్రాల ద్వారా లోపలికి ప్రవేశించిన గాలి నాసికా కుహరం ద్వారా, అక్కడి నుంచి నాసికా కుహరం నుంచి గ్రసని నుంచి స్వరపేటిక, స్వరపేటిక తర్వాత వాయునాళం, తర్వాత శ్వాసనాళాలు, శ్వాసనాళికలు, ఈ శ్వాసనాళికలు ఊపిరితిత్తులకు చేరి ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి వాయుగోళంలోకి చేరడం అనేది జరుగుతుంది. తర్వాత ఊపిరితిత్తులు, తర్వాత వాయుగోళులు లేదా వాయుకోశాలు. ఈ వాయుగోళుల నుంచి మనం పీల్చిన గాలి అనేది రక్తాన్ని చేరుతుంది. రక్తం నుంచి అది కణాలకు వెళ్ళడం అనేది జరుగుతుంది. ఈ విధంగా బయట నుంచి గాలి అనేది నాసికా రంధ్రాల ద్వారా లోపలికి ప్రయాణం చేసి చివరికి కణాలకు చేరడం, ఇది మానవ శ్వాసక్రియలో జరిగేది. అయితే ప్రతి ఒక్క నిర్మాణం చూద్దాం. చూడండి, ఇక్కడ నాసికా రంధ్రాల దగ్గర నుంచి చివరి వరకు ఏ నిర్మాణం ఎలా ఉందో చూద్దాం.